हरे कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुमिलितं येन तस्मै श्री गुरवे नमः। సో ఈరోజు మనము భగవద్గీత యథాతథములోని 12వ అధ్యాయము భక్తి యోగమును చూడబోతున్నాము. ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకమును అర్జునుడు చెప్తున్నాడు. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. సో అర్జునుడు పలికెను, ఎల్లప్పుడూ భక్తియుక్త సేవలో నెలకొను భక్తులు మరియు అవ్యక్తము నిరాకారం బ్రహ్మమును ఆరాధించేవారు ఈ ఇరువురిలో ఎవరు యోగ పరిపూర్ణులుగా భావింపబడుదురు అని అర్జునుడు ఆ కృష్ణ భగవానుల వారిని ప్రశ్న అడగడం జరిగింది. అంటే ఎల్లప్పుడూ ఆ భక్తి సేవలో నెలకొనేటువంటి భక్తులు మరియు ఆ భగవంతుణ్ణి, ఆ పరంధాముణ్ణి, అవ్యక్తము నిరాకారము ఆ బ్రహ్మని ఆరాధించేటువంటి వారు ఆ ఇరువురిలో ఎవరు యోగ పరిపూర్ణులుగా భావించబడతారు అని ఆ కృష్ణ భగవానుల వారిని అర్జునుడు ప్రశ్నించడం జరిగింది. సో సాధారణంగా ఇక్కడ సాకారము, నిరాకారము, విశ్వరూపము గురించి నానా రకాలైనటువంటి భక్తులు మరియు యోగులను గురించి ఇంతకు ముందు వరకు కృష్ణ భగవానుల వారు వివిధ అధ్యాయాలలో వివరించడం జరిగింది. ఇక సాధారణంగా ఈ ఆధ్యాత్మిక విధానంలో ఉండేటువంటి వారిని రెండు తరగతులుగా విభజిస్తారు. ఒకటి నిరాకారవాదులు అని, ఇంకొకరిని సాకారవాదులు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. అలా ఈ సాకారవాది ఎవరైతే ఉన్నారో వారు ఆ పూర్ణమైనటువంటి శక్తితో భగవత్ సేవలో భగవంతుణ్ణి పూజించడంలో నెలకొని ఉంటారు. ఇక మరొకరు నేరుగా కృష్ణ సేవలో పాల్గొనకుండా ఆ నిరాకార బ్రహ్మని ధ్యానంలో నెలకొని ఉంటారు అని చెప్తుంటారు. ఈ విధంగా ఈ రెండు రకాలైనటువంటి ఆ పరంధామును చేరుకోవడానికి ఆధ్యాత్మిక విధానమును అనుసరించేటువంటి వారు రెండు రకాలుగా ఉన్నారు అని, ఒకటి ఆ బ్రహ్మంను, నిరాకార బ్రహ్మాన్ని ధ్యానిస్తూ ఉండేటువంటి నిరాకారవాది, అదేవిధంగా ఆ భగవంతుడు సాక్షాత్కారంలో అంటే సాకార రూపంలో ఆ భగవంతుణ్ణి ఉంచుకొని ఆ భగవంతుణ్ణి పూజించేటువంటి సాకారవాదులు అనేటువంటి ఇరువురు ఉన్నారు. ఆ ఇరువురిలో ఎవరు పరిపూర్ణులుగా భావింపబడతారు అనేటువంటిది ఇక్కడ అర్జునుడి యొక్క ప్రశ్న. అయితే ఆ భగవంతుణ్ణి ప్రత్యక్షంగా సేవిస్తూ పూజించేటువంటి వారినేమో సాకారవాదులు అని అంటున్నాము. అలా కాకుండా నిరాకార బ్రహ్మంలో ధ్యానించేటువంటి వారిని నిరాకారవాదులు అని అంటున్నాము. సో వీరిలో ఎవరు పరిపూర్ణులు అనేటువంటిది ఆ కృష్ణుణ్ణి అర్జునుడు ఇక్కడ అడగడం జరిగినటువంటిది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంకా ముందు మనం చూసినటువంటి వాటిలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే ఆ జీవుడు భౌతిక దేహం కాదని, ఆధ్యాత్మిక కణము అని భగవంతుడు భగవద్గీత యొక్క 2వ అధ్యాయంలో తెలియజేయడం జరిగింది. అంటే పరతత్వమే ఆధ్యాత్మికం యొక్క పరిపూర్ణత, ఆ భగవంతుడిని చేరుకోవడమే ఆ ఆధ్యాత్మిక యొక్క పరిపూర్ణత అని, జీవుడు ఆ పరిపూర్ణత్వం యొక్క అంటే ఆ పరంధాముడి యొక్క ఆ పరమాత్ముని యొక్క ఒక అంశయని, అతడు తన శ్రద్ధనంతా కూడా పరిపూర్ణంగా ఆ పూర్ణతత్వము అయినటువంటి ఆ భగవంతుడి వైపుకే మళ్లించాలని ఇంతకుముందు మనకి 7వ అధ్యాయంలో కూడా కృష్ణ భగవానులు వారు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చెప్పినటువంటి ఆయన ఇప్పుడు ఆ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు కూడా సమాధానం ఇస్తున్నారు. సో ఈ విధంగా ఇక్కడ నిరాకార బ్రహ్మతత్వాన్ని, అదేవిధంగా ఆ పరమాత్ముని ఒక సాకార రూపంలో భగవంతుడిగా ఎదురుగా పెట్టుకొని పూజించేటువంటి వీరిరువురిలో ఎవరు పరిపూర్ణులు అనేటువంటిది ఆ అర్జునుడి యొక్క ప్రశ్న. దానికి కృష్ణ భగవానుల వారు ఇక్కడ సమాధానం ఇస్తున్నారు.
శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమామతాః. శ్రీ భగవానుడు పలికెను, నా సాకార రూపము పైననే తమ మనసును స్థిరపరిచి మహోన్నత దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్చించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యుత్తమ యోగ పరిపూర్ణులు అని నా అభిప్రాయము అర్జున అని చెప్పేసి ఆ అర్జునుడు అడిగినటువంటి దానికి కృష్ణ భగవానుల వారు ఇక్కడ సమాధానం ఇవ్వడం జరిగింది. ఏమని చెప్తున్నారు? నా సాకార రూపము పైనే తమ మనసును స్థిరపరిచి మహోన్నత దివ్యమైనటువంటి శ్రద్ధతో నన్ను అర్చించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యుత్తమ యోగ పరిపూర్ణులు అని నా అభిప్రాయము అని ఆ కృష్ణ భగవానుల వారు పలుకుతున్నారు. అంటే అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా ఆ కృష్ణ భగవానుల వారు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, తన సాకార రూపముపైనే దృష్టి కేంద్రీకరించి భక్తి శ్రద్ధలతో తనను అర్చించేవాడే యోగంలో అత్యంత పరిపూర్ణుడుగా భావించబడతాడు అని ఆ కృష్ణ భగవానుల వారి యొక్క సమాధానం ఇస్తున్నారు ఇక్కడ. అంటే ఆయనని ఆ సాకార రూపంలో భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి వారే ఉత్తమమైనటువంటి యోగులు అని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంకా చెప్తున్నారు ఈ విధంగా, ఏ త్వక్షరమపి నిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. కానీ అంటే అక్కడ ఆయన అంతకుముందు చెప్పారు, నా సాకార రూపంని భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి వారు యోగ పరిపూర్ణులుగా నేను భావిస్తున్నాను అని చెప్పి ఇంకా చెప్తున్నారు. కానీ ఇంద్రియ అతీతము, సర్వ వ్యాపకము, ఊహాతీతము, మార్పు లేని, కదలని, స్థిరమైన, వ్యక్తీకరించబడని అంటే పరతత్వ నిరాకార భావనను పూర్తిగా ఆరాధించేటువంటి వారు సమస్త ఇంద్రియముల నియంత్రణ ద్వారా అందరి పట్ల సమభావమును కలిగి అందరి క్షేమంలో నిమగ్నమై చివరికి నన్ను పొందుతారు. అంటే అక్కడ ఆ ఇద్దరిలోనూ ఆ నిరాకార విధానము, సాకార విధానంలో ఆ పరమాత్ముని చేరుకోవడానికి ప్రయత్నించేటువంటి ఇద్దరిలోనూ ఆ సాకార విధానము యోగ పరిపూర్ణత అని చెప్పి, అదేవిధంగా నిరాకార తత్వం కూడా భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక మార్గమే అని ఇక్కడ చెప్తున్నారు. కాకపోతే ఆయన ఇలా చెప్తున్నారు, ఆ నిరాకార తత్వాన్ని, నిరాకార వాదంలో ఇంద్రియాలకు అతీతముగాను సర్వ వ్యాపకంగాను ఉండి ఊహాతీతముగా మార్పులేని, కదలలేని, స్థిరమైన ఆ వ్యక్తీకరించబడని అంటే ఆ పరతత్వము, ఆ పరమాత్ముని నిరాకార భావనను పూర్తిగా ఆరాధించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క సమస్త ఇంద్రియములను నియంత్రించడం ద్వారా, సర్వ మానవుల పట్ల సమభావనను కలిగి ఉండడం ద్వారా, అందరి యోగక్షేమంలో నిమగ్నమై ఉండడం ద్వారా వారు కూడా ఆ పరమాత్ముని పొందుతారు అని చెప్తున్నాడు. అంటే ఆ నిరాకార విధానంలో కూడా వారు కూడా భగవంతుని పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి విధానాన్ని చెప్తున్నారు ఆయన ఇక్కడ. ఇంకా చెప్తున్నారు, క్లేశోదికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఆ పరమ పురుషుని అవ్యక్త నిరాకారము తత్వము పట్ల మనసు ఆసక్తమైన వారికి పురోగతి చాలా కష్టంతో కూడి ఉంటుంది.
ఆ విధానంలో పురోగతి సాధించడము దేహదారులకు ఎల్లప్పుడూ కష్టమే. అయితే ఇక్కడ వారు కూడా భగవంతుణ్ణి చేరుకుంటారు. చివరికి వారు కూడా భగవంతుణ్ణి చేరుకుంటారు అని చెప్తూ, అయితే ఆ పరమపురుషుణ్ణి, ఆ పరమాత్ముడిని, అవ్యక్త నిరాకారం తత్వము పట్ల మనసును ఆసక్తిమైనటువంటి వారికి పురోగతి చాలా కష్టంతో కూడి ఉంటుంది. ఇంతకుముందు 6వ అధ్యాయంలో కూడా చెప్పారు. ఈ ధ్యానాన్ని అర్జునుడు కూడా అడుగుతాడు ఆ అధ్యాయంలో కూడా. ఈ ధ్యానాన్ని ఆచరించడము అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఇది ఆచరణ సాధ్యం కాకపోవచ్చేమో. ఎందుకంటే మనసు చంచలమైన తత్వాన్ని, మూర్ఖ స్వభావాన్ని కలిగి ఉండడం ద్వారా దానిని ఈ ధ్యానంలో పరిపూర్ణతను సాధించడం కష్టమేమో. అది ఆ మనసును నియంత్రించడం అనేటువంటిది వేగంగా చలిస్తూ ఉన్నటువంటి వాయువును నియంత్రించడం కంటే కష్టంగా ఉంటుందేమో కృష్ణ అని అర్జునుడు అడగడం జరిగింది. సో అదే ఇక్కడ మరలా ఒకసారి చెప్తున్నారు. ఆ పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వము పట్ల మనసును ఆసక్తమై వారికి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పురోగతి చాలా కష్టంతో కూడి ఉంటుంది. వారు పరిపూర్ణతను సాధించవచ్చు, కాంతే కష్టంతో కూడి ఉంటుంది అని చెప్తున్నారు. ఈ విధానంలో పురోగతి చెందడము ఈ దేహదారులు అయినటువంటి ఈ దేహాన్ని ధరించినటువంటి ఆ జీవుడికి ఎల్లప్పుడూ కష్టతరమే అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్త మయ్యావేశిత చేతసాం. కానీ ఓ పార్థ, కార్యకలాపాలన్నింటినీ నాకు అప్పగించి విచలనం లేకుండా అంకిత భావముతో భక్తి సేవలో నిమగ్నమైన మనసును స్థిరపరచుకుని ఎల్లప్పుడూ నన్ను ధ్యానిస్తూ ఆరాధించే వారిని నేను జన్మ మృత్యు సాగరము నుండి శీఘ్రమే రక్షించేవాడనవుతాను. సో ఇంకా ఆయన చెప్తున్నారు ఆ కృష్ణ భగవానుల వారు, ఓ పార్థ, ఎవరైతే తాను చేసేటువంటి పనులన్నింటినీ కూడా ఆ భగవంతుడికి అప్పగించి ఎటువంటి విచలనాలు లేకుండా ఆ చేస్తున్నటువంటి పనిపైన అంకిత భావంతో భక్తి సేవలో నిమగ్నమై ఉండేటువంటి వారు, వారి యొక్క మనసుని స్థిరపరచుకుని ఎల్లప్పుడూ ఆ పరంధాముణ్ణి ధ్యానిస్తూ ఆరాధించేటువంటి వారిని నేను జన్మ మృత్యు సాగరము నుండి శీఘ్రమే రక్షించేవాడనవుతాను. అటువంటి నా భక్తులను వెంటనే ఈ భవబంధనాల నుండి విముక్తి చేసి నా దివ్యధామాన్ని చేరుకునే విధంగా శీఘ్రమే వారిని నేను రక్షిస్తాను అని ఆ భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. ఇంకా చెప్తున్నారు ఆయన, దేవాది దేవుడునైనా నాపైనే నీ మనసును స్థిరపరచు, నీ బుద్ధినంతా నా కొరకు ఉపయోగించు. ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే ఎల్లప్పుడూ నివసిస్తావు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ ఎవరైతే ఆ దేవదేవుడు ఆ పరంధామునిపైనే ఆయన యొక్క వారి యొక్క మనసుని స్థిరపరిచి వారి యొక్క బుద్ధినంతా కూడా ఆ భగవంతుని కొరకే, ఆ భగవంతుని సేవ చేయడంలోనే, ఆ భగవంతుని ధ్యానించడంలోనే ఉపయోగించుకుంటుంటారో ఆ విధంగా చేసేటువంటి వారు నిస్సందేహంగా ఆ భగవంతుడిలోనే నివసిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఆ విధంగా చేసేటువంటి అంటే ఎల్లప్పుడూ అన్ని కర్మలను వదిలేసి ఆ భగవంతుని యొక్క సేవలో ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఎవరైతే ఉంటుంటారో అటువంటి ఆ భక్తులను, ఆ భక్తి విధానాన్ని అనన్య భక్తి అని చెప్తున్నారు. ఆ అనన్య భక్తి ద్వారా
ఆ భగవంతుడిలోనే ఎల్లప్పుడూ నిరంతరము ఆ భగవంతుడిలోనే నివసిస్తూ ఉండవచ్చు అని చెప్తున్నారు. ఎవరైతే ఆ దేవదేవుడిపైనే, ఆ పరంధాముడిపైనే మనసును స్థిరపరచుకొని బుద్ధినంతా కూడా ఆ భగవంతుని కోసమే ఉపయోగిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు ఆ భగవంతుడిలోనే లీనమై ఉంటారు అని చెప్తున్నారు. వేరే అన్యము ఏది ఆలోచించకుండా ఆ భగవంతుడిని నిరంతరము ఆలోచిస్తూ ఉండేటువంటి ఆ భక్తి విధానాన్ని అనన్య భక్తి అని పిలుస్తున్నాము. ఇక అనన్య భక్తి మార్గాన్ని అనుసరించలేనటువంటి పరిస్థితులలో ఉండేటువంటి వారికి మరొక రకమైనటువంటి భక్తిని చెప్తున్నారు. అదే సాధన భక్తి. అత చిత్తం సమాదాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. ఓ అర్జున, అంటే ఇక్కడ అర్జున్ని ధనంజయ అని సంబోధించడం జరిగింది. ఓ ధనంజయ, ధనాన్ని సంపదలను జయించినటువంటి ఓ అర్జున, నీ మనసును విచలనం లేకుండా నా మీద స్థిరపరచలేకపోతే అప్పుడు నీవు భక్తి యోగ నియమాలను అనుసరించు. ఈ విధంగా నన్ను పొందే కోరికను పెంచుకునుము. సో ఆ విధంగా అనన్యమైనటువంటి భక్తి సాధ్యం కాకపోయినట్లయితే, అంటే ఆ భక్తుడి యొక్క మనసుని ఆ భగవంతుడిపైనే నిరంతర విచలనం లేకుండా స్థిరపరచలేకపోయినట్లయితే, అంటే ఆ అనన్య భక్తిని చేయలేనటువంటి వారి కోసం చెప్తున్నాడు. అప్పుడు ఏం చేయమంటున్నారంటే భక్తి యోగ నియమాలను అనుసరించు. అంటే ఆ భగవంతుడు, ఆ పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి లీలలను శ్రవణం చేయడము, ఆయనను గురించి, ఆయన యొక్క లీలల గురించి కీర్తించడము, ఆ పరంధాముణ్ణి నిరంతరము తలుచుకుంటూ ఉండడము, ఆ పరంధాముణ్ణి ధ్యానిస్తూ ఉన్నట్లయితే వీటిని ఆ భక్తి యోగ నియమాలు అని చెప్తాం. ఆ భక్తిని మనము పెంచుకోవడం, ఎప్పుడు కూడా భగవంతుడి గురించి ఇంటూ ఉంటే ఆయన పైన ధ్యాస పెరుగుతూ ఉంటుంది. ఆయన గురించి మనం కీర్తిస్తూ ఉన్నట్లయితే ఆ భగవంతుడిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆయన్ని చేరుకోవాలి, ఆయన పొందేటువంటి కోరిక మనలో పెరుగుతూ ఉంటుంది. సో ఆయన అందుకే చెప్తున్నారు, ఎవరికైతే అనన్య భక్తి చేయడం సాధ్యం కాదో అటువంటి వారిని ఆ భక్తి యోగ నియమాలను అనుసరించు అని చెప్తున్నారు. సో ఆ భక్తి యోగ నియమాలను అనుసరించడం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవాలనేటువంటి కోరిక మనలో పెరుగుతుంది అని చెప్తున్నారు. ఇక ఆయన ఇంకా అవకాశం ఇస్తున్నారు. ఆ రెండు కూడా సాధ్యం కాకపోయినట్లయితే మరొక రకమైనటువంటి భక్తి నిష్కామ కర్మల ద్వారా కూడా ఆ భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని చెప్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాని కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. భక్తి యోగ నియమాలను నీవు అభ్యాసము చేయలేకపోతే, అంటే ఆ రెండు రకాలు కూడా ఇంకా సాధన సాధ్యం కాలేదనుకోండి, ఇంకా చెప్తున్నారు, నా కోసమే పనులు చేయడానికి ప్రయత్నం చేయు. ఈ విధంగా భక్తియుక్త సేవ చేయడం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలుగుతావు. ఇక మొదటగా ఉండేటువంటి ఆ అనన్య భక్తిని కానీ, అలాగే భక్తి యోగ నియమాలను కానీ పాటించడము సాధ్యం కాకపోయినట్లయితే, అవి రెండు కూడా చెయ్యలేనిపోయినట్లయితే చెప్తున్నారు ఇంకా, ఈ భక్తి యోగ నియమాలను కూడా నీవు అభ్యాసం చేయడానికి వీలు కాకపోయినట్లయితే ఇక ఇంకా చెప్తున్నారు ఆయన, నా కోసమే, అంటే ఆ భగవంతుడి కోసము పనులు చేయడానికి ప్రయత్నం చేయమని చెప్తున్నారు. ఆ భగవంతుడి సంబంధంలో ఉండేటువంటి పనులను ఆ దేవాలయాల్లోనూ, ఆ దేవాలయాల్లో జరిగేటువంటి వాటిలో కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆ భగవంతుడికి సేవలు చేయమని చెప్తున్నారు. సో అలా భగవంతుడి కోసం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము నిష్కామ కర్మలు అని చెప్తాం. ఆ విధంగా ఆ నిష్కామ కర్మలు చేయడం ద్వారా ఆయనని చేరుకోవడము, ఆ భగవంతుడిని చేరుకునేటువంటి అవకాశము కలుగుతుంది అని కూడా చెప్తున్నారు. సో సాధారణంగా ఒక భక్తి విధానాన్ని అనుసరించేటువంటి వారు,
భక్తి మార్గంలో ఆధ్యాత్మిక విధానంలో లేని వారికి ఇక్కడ ఒక తేడా చూసేటి వారు సంపాదించేటువంటి విషయాల గురించి చేసేటువంటి వారు చేసేటువంటి కర్మల గురించి మనం చెప్పుకున్నట్లయితే, ఎవరైతే మాయల్ ప్రభావంతో పనిచేస్తూ ఉన్నారో వారు ఎప్పుడు కూడా ఏదైనా సంపాదించినట్లయితే ఆ సంపాదన గురించి ఏం కొందామా, ఏమి ఇంకా డెవలప్ చేద్దామా అనేటువంటి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంటారు. వాళ్ళ పక్క వాళ్ళతో పోల్చుకొని వాడికంటే నేను ఇంకా పెద్దదాన్ని, పెద్ద ఫోన్ కొనుక్కోవాలి, లేదా పెద్ద టీవీ కొనుక్కోవాలి, లేదా పెద్ద కారు కొనాలి. వాడికి ఒక బంగ్లా ఉంది కాబట్టి నేను 2 కొనుక్కోవాలి. 2 బంగ్లాలు వాడికో, లేదా ఒక బెంజ్ కారు ఉంటే ఇంకా దానికంటే పెద్ద కారు నేను కొనాలి. ఆ విధంగా భావిస్తూ ఉంటారని చెప్తారు. అదే ఎవరైతే ఆ భక్తి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటుంటారో అటువంటి వారు చేసేటువంటి పనులలో ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక విధానంలో ఉంటుంది అని చెప్తుంటారు. ఆ భగవంతుడికి సంబంధించినటువంటి పుస్తకాలు కొనడం, చదవడము, లేదా దేవాలయాలకి కొంత ఖర్చు చేయడం, ఆ విధంగా వారు ఆలోచిస్తూ ఉంటుంటారని చెప్తున్నారు. ఇక అవేవి కూడా ఆ 3 రకాలు కూడా సాధ్యం కాకపోయినట్లయితే మరొక 4 రకమైనటువంటి విధానాన్ని కూడా చెప్తున్నారు. సకామ కర్మ. అతైతదప్యశక్తోసి కుర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తత కురు యతాత్మవాన్. అయినా నీవు నా కొరకై భక్తితో పనిచేయటం కూడా చేయలేకపోతే నీ కర్మ ఫలములను త్యజించుటకు మరియు ఆత్మ నిగ్రహము కలవాడివై ఉండుటకు ప్రయత్నించుము అని ఇక సకామ కర్మల గురించి ఆయన చెప్తున్నారు. ఆ విధంగా భక్తితో నా కొరకు పనిచేయడం కూడా నీకు సాధ్యం కాలేదనుకోండి, అప్పుడు నీ కర్మ ఫలాలను, నీవు చేసినటువంటి కర్మ ఫలాలను కొన్నింటిని త్యజించడానికి మరియు ఆత్మ నిగ్రహము కలిగిన వాడివై ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఆ విధంగా చేయడం ద్వారా నీవు మరలా నన్ను చేరేటువంటి అవకాశము నీకు లభిస్తుంది అని ఆ అర్జునుడి ద్వారా మానవులైనటువంటి మనందరికీ కూడా జీవాత్మలమైనటువంటి మనందరికీ కూడా ఆ కృష్ణ భగవానుల వారు సందేహం ఇస్తున్నారు. సో ఇక్కడ ఆ సందేశం ఏంటంటే దీంట్లో ఏంటంటే ఇక్కడ మనము ఆ పండ్లు అమ్ముకునేటువంటి ఆవిడ ఇంతకు ముందు కూడా చూసాం ఈ స్టోరీలో. ఆ పండ్లు అమ్మేటువంటి ఆవిడ ఎప్పుడు కూడా ఎంతో పేదరాలైనప్పటికీ కూడా ఎంతో ఆమె తను సంపాదనలో లేదా తను దగ్గర ఉండేటువంటి వాటిని ఎవరికైనా ఆకలిగా ఉన్నది అని అంటే వారికి ఫ్రీగానే ఇస్తూ ఉండేటువంటిది. సో అటువంటి ఆమె చేస్తున్నటువంటి వాటిని అన్నిటినీ గమనించినటువంటి ఆ కృష్ణ భగవానుల వారు చిన్ని కృష్ణుడిగా ఉన్నప్పుడే ఒకసారి వారి ఇంటి ఎదురుగా ఆమె పండ్లు అమ్ముతూ వస్తుంటే తన చిన్ని చేతులతో ఆ ఇంట్లో ఉండేటువంటి ధాన్యాన్ని తీసుకొని వస్తుంటాడు. వచ్చి ఆమె దగ్గరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే చిన్న పిల్లలు ధాన్యం కానీ ఏదైనా వస్తువు పట్టుకొని వస్తుంటే మనకు తెలుసు దారిలోనే సగం వలక పట్టుకొని వచ్చేస్తుంటారు. సో ఆ విధంగానే ఆయన కూడా చేస్తాడు. చేతుల్లో ఏవో 4 గింజలు మిగిలి ఉంటాయి, ధాన్యపు గింజలు. సో ఆ గింజలు తీసుకొని నాకు పండ్లు ఇవ్వమంటే ఆమె ఎంతో ప్రేమతో ఆ పండ్లన్నీ కూడా, బుట్టలో ఉండేటువంటి పండ్లన్నీ కూడా చిన్ని కృష్ణుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో తద్వారా ఆమె తన యొక్క సకామ కర్మలు చేయడం అంటే తన యొక్క ఫలాలని, తను చేసినటువంటి పనుల ద్వారా వచ్చేటువంటి ఆ ఫలితాలని త్యజించడం ద్వారా ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత తన బుట్టలో చూసుకుంటే ఆ ధాన్యపు గింజల స్థానంలో ఇక్కడ బంగారు ఆభరణాలన్నీ కూడా ఉన్నాయని చెప్తారు. ఆ విధంగా వారికి ఆ సకామ కర్మలు చేసేటువంటి ద్వారా ఫలాలను త్యజించడం ద్వారా కూడా ఆ భగవంతుడి యొక్క కరుణ మనపైన ఉంటుంది అని చెప్తూ ఉంటుంటారు. ఇక ఆ 4 రకాలైనటువంటి విధాలు కూడా సాధ్యం కాకపోయినట్లయితే ఇక వేరేటువంటి మార్గాలు చెప్తున్నారు. ఇక చివరిగా ఉండేటువంటి వాటిలో ధ్యానము మరియు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం గురించి ఆ కృష్ణ భగవానుల వారు మాట్లాడుతున్నారు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానార్ధన్యం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాచంతి నిరంతరం. సో ఈ అభ్యాసం కూడా నీవు చేయలేకపోయినట్లయితే, ఆ ఉన్నటువంటి 4 రకాలు కూడా నీవు చేయలేకపోయినట్లయితే చివరికి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్తున్నారు. అలా చెప్తూ ఆయన అంటున్నారు, జ్ఞానం కంటే ధ్యానము ఉత్తమమైనది.
ఆ ధ్యానము కంటే కర్మ ఫలత్యాగము ఉత్తమమైనది. ఎందుకంటే వాటిని త్యజించడం ద్వారా మనశ్శాంతిని పొందవచ్చు. మనం చేసినటువంటి ఆహ్, ఫలా ఏది కర్మల యొక్క ఫలాలని మనమే అనుభవించాలి అనేటువంటి ఆపేక్షతో ఉన్నట్లయితే ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా ఉంటాం. అందుకనే మనం సంపాదించినటువంటి దాంట్లో కొంత దాన ధర్మాలకి ఉపయోగిస్తున్నట్లయితే మనశ్శాంతిగా ఉండడం జరుగుతుంది. వైరాగ్యము కలుగుతుంది అని చెప్తుంటారు. సో, కనుక ఆ మనశ్శాంతిగా ఉండడం వల్ల మనసుని మనము ఆధీనంలో ఉంచుకొని ఇంకా భగవంతుడి వైపుకు ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో, కనుకనే ఆ ధ్యానము, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ప్రయత్నం చేయమంటున్నారు చివరికి. అయినా వీటికంటే కూడా ఇంతకు ముందు చెప్పినటువంటి ఆ భక్తి మార్గాలు, ఆ కర్మ ఫలాలను త్యాగం చేయడము అవే ఉన్నతమైనవి అని వాటిని ఎక్కువగా ప్రయత్నం చేయమని చెప్పే విధంగా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమ దుఃఖ సుఖ క్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిః అమద్భక్త సమే ప్రియః. సో, ఇక్కడ ఇక ఆ విధంగా ఆయనని వివిధ రకాలైనటువంటి భక్తి మార్గాలను అనుసరించమని చెప్పి ఆ విధంగా ఆచరించేటువంటి శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఈ 2 శ్లోకాలలోనూ ఆయన చెప్తూ ఉన్నారు. ఏమనంటే అన్ని జీవుల పట్ల దయగల స్నేహితుడుగా ఉండి, అంతేగాని ఆ జీవుల పట్ల అసూయ పడని వాడుగా ఉండాలి అని చెప్తున్నారు. తనను యజమానిగా భావించనివాడు, మిథ్యా అహంకారము లేనివాడు, ఆనందము మరియు బాధ రెండింటిలోనూ సమానంగా ఉండేవాడు, సహనవంతుడు, ఎల్లప్పుడూ సంతృప్తకరంగా ఆత్మ నియంత్రణ ఉన్నవాడు, దృఢ నిశ్చయంతో భక్తి సేవలో నెలకొనేవాడు, తన మనసును బుద్ధిని నాపైనే స్థిరపరిచినవాడు అయిన నా భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు అని ఆ భక్తుల గురించి, శుద్ధ భక్తుల గురించి ఆయన చెప్తున్నారు. ఎవరు మరి శుద్ధ భక్తులు అంటే అన్ని జీవుల పట్ల జీవుల ఎడ మిత్రత్వాన్ని కలిగి ఉండి శత్రుత్వము లేనటువంటి వాడుగా ఉండాలి అని చెప్తున్నారు. అంటే అన్ని జీవులను కూడా సహృదంతో చూస్తూ ఉండేటువంటి వాడు, అంతేగాని ఆ జీవులను గురించి, ఎదుటి వారిని గురించి అసూయ పడకుండా ఉండేటువంటి వాడు శుద్ధ భక్తుడు అని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వారు నేను యజమాని, ఇదంతా కూడా నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన లేకుండా, అటువంటి ఆ మిథ్యా అహంకారం లేకుండా ఉండేటువంటి వాడు, ఆనందం వచ్చినా బాధ వచ్చినా సమానంగానే చలించేటువంటి వాడు, సమానంగా వాటిని స్వీకరించగలిగేటువంటి వాడు, ఎప్పుడూ కూడా సహనంతో ఉండేటువంటి వాడు, ఆ వచ్చిన వాటితో సంతృప్తికరంగా ఉండేటువంటి వాడు, ఆత్మ నియంత్రణను కలిగి ఉండేటువంటి వాడు, దృఢ నిశ్చయంతో భక్తి సేవలో నెలకొనేటువంటి వాడు, అదేవిధంగా తన యొక్క మనసుని, బుద్ధిని ఆ భగవంతుని పైనే, ఆ పరంధాముడి పైనే స్థిరపరిచి ఉండేటువంటి వాడు అయినటువంటి ఆ భక్తులు అంటే ఆ భగవంతుడికి ఎంతో ప్రియకరమైనటువంటి వారు నాకు అని చెప్తున్నారు. సో, ఆ విధంగా ఉండేటువంటి భక్తులంటే నాకు చాలా ప్రియము అర్జున అని చెప్పి ఆ శుద్ధ భక్తుల గురించి, ఆయనకి ఇష్టమయ్యేటువంటి భక్తి తత్వాన్ని, ఏ విధంగా వారు ఉంటే, భక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ కృష్ణ భగవానుల వారికి ఇష్టంగా ఉంటుందో, ఆ పరంధాముడికి ఇష్టంగా ఉంటుందో, ఆ దేవదేవుడికి ఇష్టంగా ఉంటుందో ఆ విషయాలను ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగై ముక్తోయ సచమే ప్రియ. ఇంకా ఆయన చెప్తున్నారు, ఆయన యొక్క భక్తులు ఎటువంటి భక్తులు అంటే ఆయనకి ఇష్టం ఉంటుందో,
అది కూడా చెప్తున్నారు. ఆయన యొక్క భక్తులు ఎలా ఉండాలో కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏ ఒక్కరిని బాధ పెట్టనివాడు, ఎవ్వరి చేత ఉద్వేగమునకు గురి కానివాడు, సుఖాల్లో బాధల్లో ఒకేలాగా ఉంటూ భయము ఆందోళన రహితంగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. సో ఆయన భక్తులు ఏ విధంగా ఉంటే ఆయన ఎక్కువగా ఇష్టపడతారో ఆ విషయాలను చెప్తున్నారు. మరి ఆయన భక్తులు ఎలా ఉండాలి అంటున్నారు, ఎలా ఉంటారో కూడా చెప్తున్నారు ఇక్కడ. ఆ శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆయనకు ప్రియంగా ఉండేటువంటి భక్తులు ఏ ఒక్కరిని బాధ పెట్టని వారుగా ఉండాలట. అదేవిధంగా ఎవ్వరి చేత కూడా ఉద్వేగానికి గురికారు. ఎవడెవడో ఏదో చేస్తూ ఉంటే అటువంటి ఆ విషయాలను చూసి ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో జరిగేటువంటి విషయాలకి వారు ఉద్వేగానికి గురి కాకుండా ఎల్లప్పుడూ కూడా శాంతియుతంగా ఉండేటువంటి వారు అని చెప్తున్నారు. ఇక సుఖాల్లోనూ బాధల్లోనూ ఇంతకుముందు కూడా చెప్పారు, ఒకేలాగా ఉంటూ భయము ఆందోళన రహితంగా ఎటువంటి విషయాల గురించి భయపడకుండా ఆందోళన చెందకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు అని చెప్తున్నారు. సో ఆ విష్ణు భక్తులు, ఆ కృష్ణుడి యొక్క భక్తులు ఎప్పుడూ కూడా ఎవరిని బాధ పెట్టకుండాను, ఎవరి ద్వారా ఉద్వేగం కాకుండా ఉండి సుఖాల్లోనైనా బాధల్లోనైనా ఒకేలాగా ఉంటారు అని చెప్తున్నారు. వారు ఎప్పుడు ఏ విషయాల గురించి భయం కానీ ఆందోళన కానీ చెందకుండా ఉంటారు. సో అలా ఉన్నటువంటి నా భక్తులంటే నాకు చాలా ప్రియము అర్జున అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చెప్తారు. ఒక ఈ ఋషులు వీరు గొప్పవారంతా ఉన్నటువంటి ఒక సభలో ఆ శివుడు పార్వతీ సమేతంగా వారిని ఉద్దేశించి ఆ భక్తి తత్వ విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటుంటారు అని చెప్తుంటారు. ఆ సమయంలో ఆ పార్వతీమాత శివుడి యొక్క తొడపై తన కాలు పెట్టినట్లుగా ఇద్దరు ఆ ఆసనంపై కూర్చుని ఉన్నారు అని చెప్తారు. సో ఆ విధంగా సభలో వారు ఉండడం చూసినటువంటి ఒక విష్ణు భక్తుడు ఆ శివుడిని అడుగుతాడట, ఓ ప్రభు, ఇది సభ కదా, ఈ సభలో పార్వతీమాత ఆ విధంగా మీతో కూర్చోవడము సమంజసమేనా అని అడుగుతాడట. దానికి ఆ శివుడు ఏం మాట్లాడకుండా ఉంటాడట. కానీ ఆ పార్వతీమాతకి కోపం వస్తుందట. కోపం వచ్చి, నీవు శివుడిని ప్రశ్నించేటువంటి గొప్పవాడివా అని చెప్పేసి నీవు ఈ విధంగా అనవసరమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నావు, నీవు అహంభావంతో ఉన్నావు కనుక నీవు నెక్స్ట్ జన్మలో రాక్షసుడివై పుట్టువుగా కానీ శపిస్తుందట. అప్పుడు ఆ భక్తుడు అంటాడట, మాత నాది తప్పే, ఆ విధంగా ప్రభువుని నేను అడిగి ఉండకపోవచ్చేమో, కానీ మీరు ఇచ్చినటువంటి ఆ శాపం ఏదైతే ఉందో దాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను అని చెప్తారు. సో అంటే ఏ విధమైనటువంటి ఉద్వేగాలకు లోను కాకుండా ఆ విష్ణు భక్తులు ఉంటారు, అలా ఉండాలి అని ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంటుంది. సో ఆ విధంగా ఉంటారు అని చెప్తుంటారు. సో ఆ విధంగా ఆయన ఎటువంటి బాధపడకుండా ఆ ఆ మాత ఇచ్చినటువంటి శాపాన్ని స్వీకరించడం ద్వారా అప్పుడు శివుడు అంటాడట, చూసావా పార్వతి, విష్ణు భక్తులు ఏ విధంగా ఉంటారో, భక్తి ఏ విధంగా ఉంటుందో చూసావా అని అప్పుడు చెప్తారు. సో ఆ విధంగా ఆ భక్తులు ఉండాలి అనేటువంటిది చెప్తున్నారు ఈ భగవద్గీత ద్వారా కృష్ణ భగవానుల వారు. ఇంకా చెప్తున్నారు ఆయన, అనపేక్ష సుసిద్ధక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమీ ప్రియః. సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించని వాడు, పవిత్రుడు, దక్షత కలవాడు, ఉదాసీనుడు, కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములలో స్వార్థ చింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు. ఇంకా ఆయన చెప్తున్నారు, ఇక ఏ విధంగా తన భక్తులుంటే తనకి ఇష్టమవుతుందో అనేటువంటి అంశాలను చెప్తున్నారు. సో ఏ ఇతరమైనటువంటి కార్యకలాపాలని ఆశ్రయించకుండా నిరంతరము కూడా ఆ భగవంతుణ్ణి సేవిస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి ఆ భక్తులంటే ఆయనకి చాలా ప్రియమని చెప్తారు. సూరదాసు అని ఒక కవి ఉన్నారు అని చెప్తారు. ఆయన ఎప్పుడూ కూడా అంధభక్తుడట. ఆయన విష్ణు భక్తుడు, ఆ కృష్ణ భక్తుడు. ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి నిరంతరము
కీర్తనలు పాడుతూ ఉంటుంటాడట. సో వాటికి మెచ్చినటువంటి ఆ కృష్ణుడు ఒక్కొక్కసారి ఆయన కీర్తనలు చేస్తూ ఉంటే ఎదురుగా వచ్చి కూర్చొని వినిపోతుంటాడు అని చెప్తారు. అంతటి భక్తి తత్వంతో, పారవశ్యంతో, ఇతర కార్యకలాపాలు ఏవీ లేకుండా ఆ సూరదాసు కృష్ణ భక్తుడు, సూర కృష్ణ భక్తుడు అని చెప్తారు ఈయన్ని. ఆయన అంతటి మహోన్నతమైనటువంటి భక్తుడు అంట. ఆయన పాటలు పాడుతుంటే, ఆ కృష్ణుడి గురించి పాటలు పాడుతూ ఉంటే ఎదురుగా కృష్ణుడే వచ్చి కూర్చొని ఆయన పాటలు వింటారు అని చెప్తుంటారు. సో ఆయన యొక్క భక్తులంటే ఆయనకి అంత ప్రియము అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, యోన హృష్యతి నద్వేష్టి నశోషతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్య సమీ ప్రియ. ఎవరైతే లౌకిక సుఖముల పట్ల ఆనందించకుండా, ప్రాపంచిక కష్టాల పట్ల బాధపడకుండా, నష్టము జరిగినా బాధపడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో, శుభ అశుభ పనులను రెండింటినీ త్యజిస్తారో, అటువంటి జనులు భక్తితో నిండి ఉన్నవారు నాకు చాలా ప్రియమైన వారు అని చెప్తారు. ఇక్కడ అటువంటి ఆ భక్తుడిని మనము ప్రహ్లాదుని చూడవచ్చు. ఎందుకంటే ఆ రాజ్య సుఖాల పట్ల ఎటువంటి ఆకాంక్ష లేకుండా ఎప్పుడు కూడా నిరంతరము ఆ శ్రీమన్నారాయణ యొక్క నామాన్ని జపిస్తూనే ఉంటాడు. తండ్రి ఎన్నో బాధలు పెడుతూ ఉంటుంటాడు. ఎందుకంటే ఆ రాక్షస స్వభావాన్ని కలిగినటువంటి ఆ హిరణ్యకశిపుడికి విష్ణువు అంటే ఎంతో ద్వేషం ఉంటుంది. నిరంతరం కూడా ఆయన కూడా తలుచుకుంటూ ఉంటాడు, కాకపోతే వ్యతిరేక భావంతో తలుచుకుంటూ ఉంటుంటాడు. అందుకే ఆయన కూడా సంహరించి మోక్షం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రహ్లాదుడు ఎంతో భక్తి తత్వంతో ఆయన్ని ఉంటాడు. అటువంటి ఆ భక్తులు ఆయనకి చాలా ప్రియమైనటువంటి వారు అని చెప్తున్నారు. ఈ లౌకికమైనటువంటి సుఖాల పట్ల ఆనందించకుండా, ఆ రాజకుమారుడు కదా మరి, ఆయన అనుభవిస్తూ అన్నీ ఉండవచ్చు. అలా చేయకుండా ఎప్పుడు నిరంతరం కూడా ఆ శ్రీమన్నారాయణ్ణి నామాన్ని జపిస్తూ ఉంటుంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా అగ్నిలో పడవేస్తారని చెప్తారు, ఏనుగులతో తొక్కిస్తారు అని చెప్తారు, కాలకోట విశ్వ సర్పాలతో కరిపిస్తారు అని చెప్తారు. అలా ఎన్ని బాధలు పెట్టినా కొని ఎటువంటి విచలన అంటే బాధపడకుండా నిరంతరము ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉంటుంటారు అని చెప్తారు. సో అటువంటి ఆ భక్తితో నిండి ఉన్నటువంటి ఆ భక్తులు అంటే ఆయనకి చాలా ప్రియము అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, సమ చత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమ సంగ వివర్జితః తుల్య నిందాస్తుతి మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. సో శత్రు మిత్రులతో సమభావనతో ఉండేవాడు, గౌరవము అగౌరవము, వేడి చలి, ఆనందము బాధ, కీర్తి అపకీర్తి పట్ల సమభావన కలవాడు, ఎల్లప్పుడూ చెడు సావాసము నుండి దూరంగా ఉండేవాడు, ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవాడు, దేనితోనైనా సంతృప్తి చెందేవాడు, ఎవరిని పట్టించుకోనివాడు, జ్ఞానంలో స్థిరపడిన మరియు భక్తి సేవలో నిమగ్నమైన మనుజుడు అంటే మానవుడు నాకు చాలా ప్రియమైన వాడు అని, ఇక ఆ మానవులలో ఎటువంటి వారిని ఆయన ఎక్కువగా ఇష్టపడతారో అని చూస్తున్నారు. అంటే శత్రువునైనా మిత్రునైనా ఇద్దరిని కూడా సమభావనతో చూడగలగాలి అంటున్నారు. గౌరవమైన అగౌరవమైన, శీతోష్ణ సుఖదుఖాదు లాంటి వాటినైనా, కీర్తైనా అపకీర్తులైనా వాటన్నిటిని కూడా సమభావంతో చూస్తూ, చెడు సాంగత్యానికి దూరంగా ఉండేటువంటి వారిని, ఎల్లప్పుడూ మౌనంగా అంటే ఇక్కడ మాట్లాడకుండా ఉండడం కానీ కాదు, ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడకుండా ఉండేటువంటి వారిని, దేనితోనైనా సంతృప్తి చెందేటువంటి వారిని, ఎవరిని పట్టించుకునేటువంటి జ్ఞానంలో స్థిరపడి భక్తి సేవలో నిమగ్నమై ఉండేటువంటి మానవులంటే నాకు చాలా ప్రియము అర్జున అని చెప్తూ ఉన్నారు. సో అక్కడ మనము ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే అంబరీష్ మహారాజ్, తను
ఎంతటి అనన్యమైనటువంటి భక్తితో ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తుంటాడో, ఆయన యొక్క భక్తికి మెచ్చి ఆయనకి ఆ విష్ణు చక్రాన్నే రక్షణగా ఇచ్చాడు అని చెప్తారు. ఆ అంబరీష్ మహారాజుని చంపడానికి ఆ ఋషి తన జఠలంలో ఉండేటువంటి ఒక వెంట్రుకను తీసుకొని రాక్షసుని తయారు చేసి తనని చంపడానికి ప్రయత్నం చేస్తే, ఆ విష్ణుమూర్తి యొక్క చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించి ఆ తర్వాత ఈ ఋషి ఎమ్మట పడుతూ ఉంటుంది. ఆయన బ్రహ్మలోకానికి, శివలోకానికి, చివరికి విష్ణువు దగ్గరికి వెళ్తే కూడా, నా భక్తుడికి నీవు అవమానపరిచావు కనుక నిన్ను నేను రక్షించను, మరలా వెళ్ళి నా భక్తుడిని వేడుకొనుము అని చెప్తున్నా. అంటే భక్తుడికి అంత ప్రాధాన్యత ఇచ్చారు ఆ మానవులు. సో మరలా ఆ మహర్షి ఆ అంబరీషుడి దగ్గరకు వచ్చి వేడుకుంటాడు, తప్పైంది అంబరీష, నన్ను క్షమించు అని. సో అప్పుడు ఆ అంబరీషుడు విష్ణువుని వేడుకుంటాడట. మొదట్లో నేను ఏ భావనతో ఆ ఋషిపై ఉన్నానో ఇప్పుడు కూడా అదే భావనతో నేను ఉన్నాను కనుక ఆయన తప్పులను మన్నించమని వేడుకుంటే అప్పుడు ఆ చక్రం, విష్ణు చక్రం శాంతించింది అని చెప్తారు. సో ఆ విధంగా తన భక్తులు ఎప్పుడూ కూడా చాలా నిరాడంబరంగా ఉంటారు అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఈ విధంగా ఆ భక్తుల గురించి చెప్తూ ఆయన ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. ఏ తు ధర్మ్యామృతమిదం యతోక్తం పర్యుపాసతే శ్రద్ధ దాన మత్పరమ భక్తాస్తే తీవ మే ప్రియాః. భక్తి యోగము అను ఈ అమృత మార్గమును అనుసరించుచు, ఇక్కడ ఆయన ఆ భక్తి యోగము ఏదైతే ఉందో దానిని అంటే అన్ని కార్యకలాపాలను వదిలి ఆయన్ని ధ్యానించేటువంటి, ఆయన భక్తితో కొలిచేటువంటి ఆ విధానాన్ని భక్తి యోగము చెప్తున్నారు. ఆ భక్తి యోగము అనేటువంటి ఈ అమృత తుల్య మార్గమును అనుసరించుచు, ఆ భక్తి యోగము ఏదైతే ఉందో ఆ భక్తి మార్గాన్ని ఇక్కడ అమృత మార్గము అని చెప్తున్నారు ఆయన. సో దాన్ని అనుసరించుచు నన్నే పరమ లక్ష్యంగా చేసుకుని పూర్తిగా భక్తిలో నెలకొని ఉన్నవారు నాకు అత్యంత ప్రియమైన వారు. సో భక్తి యోగము అనేటువంటి ఆ అమృత మార్గాన్ని అనుసరించుచు ఆ భగవంతుడిని, ఆ పరమాత్ముడిని పరమ లక్ష్యంగా చేసుకుని పూర్తిగా భక్తిలో నెలకొని ఉండేటువంటి మానవులు అంటే, ఆ భక్తులు అంటే, ఆ శుద్ధ భక్తులు అంటే ఆయనకి ఎంతో ప్రియము అని చెప్తున్నారు. దానికి మనము ఇంత ముందుగా చెప్పుకున్నటువంటి ఆ సుధాముణ్ణి చెప్పుకోవచ్చు. ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ కూడా నిరంతరం కూడా ఆయన భక్తి మార్గంలోనే ఉంటూ ఆ కృష్ణ భగవానుని, తన స్నేహితుడైనటువంటి ఆ కృష్ణ భగవాన్నే నిరంతరము ధ్యానిస్తూ ఉండేవాడని చెప్పారు. ఆ విధంగా ఆయనకి సిరి సంపదలు ఇచ్చినాక కూడా వాటి గురించి ఆలోచించకుండా నిరంతరము ఇంతకు ముందు ఏ విధంగా అయితే భక్తిలో ఉండాడో అదే విధంగా ఆయన భక్తి మార్గాన్ని అనుసరిస్తూ చివరికి ఆ ముక్తి పొందాడు అని చెప్తారు సుధాముడు. సో ఆ విధంగా ఆయన యొక్క భక్తులను గురించి చెప్తూ ఆ కృష్ణ భగవానుల వారు భక్తి తత్వం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఈ అధ్యాయం ఇక్కడితో ముగించబడిందండి. హరే కృష్ణ. అయితే ఇక్కడ తన శుద్ధ భక్తులు ఎలా ఉంటారు అనేటువంటి దాన్ని ఇక్కడ మనం ఒక అర్జునుడు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక స్టోరీ ఏంటంటే, ఆ కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు కూడా కృష్ణ భగవానుల వారి యొక్క సహాయార్థమై ఆయన దగ్గరికి వెళ్తారట. ఈ విషయాన్ని ఆయనకు లీలల్లో తెలుసు. అయితే ఈ వీరిద్దరూ వచ్చే సమయానికి ఆ కృష్ణ భగవానుల వారు నిద్రిస్తూ ఉంటుంటారు అని చెప్తారు. ఇక దుర్యోధనుడు ముందుగానే వస్తాడట, అర్జునుడి కంటే కొంచెం ముందుగానే. కాకపోతే వచ్చి ఆ అహంకారంతో, ఆ మిథ్యా అహంకారంతో ఆ కృష్ణుడి యొక్క తల దగ్గర ఉండేటువంటి కుర్చీలో కూర్చుంటాడు. కానీ అర్జునుడు, ఆ భక్తుడు ఆ కృష్ణ భగవానుల వారి యొక్క మంచానికి కాళ్ళ వైపునే ఎదురుగా నిలబడి ఉంటాడు. అప్పుడు కృష్ణ భగవానులు నిద్ర మేల్కున్నట్లు చేస్తూ ఎప్పుడొచ్చారు అర్జున అని అర్జునుడిని మొదటిగా పలకరించడం జరుగుతుందట. అప్పుడు దుర్యోధనుడు అంటాడట, నేను మొదట వచ్చాను అంటే, కానీ దుర్యోధన, నేను అర్జునుడిని ముందుగా చూశాను కనుకనే నేను దుర్యోధన్ని పలకరించాను అని చెప్తారు. అదేవిధంగా ఇక ఎందుకు వచ్చారు మీరు అంటే, మీ సహాయార్థం వచ్చామంటే, అప్పుడు కృష్ణ భగవానులు అంటారట, నా సైన్యాన్నంతా ఒక భాగం చేస్తాను, నేను ఒక్కడినే ఒక భాగంగా ఉంటాను. కానీ నేను ఒక్కడిని ఉన్నా నేను యుద్ధం చెయ్యను, నేను ఆయుధము పట్టను.
అని చెప్తారట. సో ఆ విధంగా చెప్పినప్పుడు ఇక ముందుగా నేను చూసి పలకరించినటువంటిది అర్జునుడే కనుక అర్జునుడికే అవకాశం ఇస్తాను కోరుకోవడం అని అంటే, అప్పుడు అర్జునుడు అంటాడట, నీ సైన్యం వద్దు ప్రభు, నీ ఒక్కడవే మాకుంటే చాలు అని అంటాడు. ఆ సమయంలో దుర్యోధనుడి భావన ఎలా ఉంటుందంటే, ఎంత పిచ్చివాడవు అర్జున, ఇంతటి సైన్యాన్ని ఇస్తుంటే నీవు సైన్యాన్ని వద్దని ఆ ఒక్క అందున ఆయుధం పట్టనని చెప్పినటువంటి ఒక కృష్ణుణ్ణి, సాధారణ మానవుడిగా ఉండేటువంటి ఆయన్ని తీసుకుంటావా అని భావిస్తాడట. అంటే కృష్ణుడి యొక్క ఆ భగవంతుడి యొక్క తత్వం తెలవక ఆ భగవంతుడిని అర్థం చేసుకోలేనటువంటి దుర్యోధనుడు ఆ విధంగా భావిస్తాడు. సో కాబట్టి శుద్ధ భక్తులకి తెలుస్తూ ఉంటుంది. ఆ భక్తి తప్ప, ఆ భగవంతుడు తప్ప శుద్ధ భక్తులు వేరేది కోరుకోరు, అన్యమైనది ఏది కోరుకోరు అని చెప్తారు. సో ఇక్కడ ఇది మనము తెలుసుకోవచ్చు ఈ విధానంలో. హరే కృష్ణ. అదేవిధంగా భగవద్ భాగవతంలో చెప్పబడినటువంటి భక్తి మార్గాలు ఇంతకు ముందు కూడా చెప్పామనుకుంటాను. శ్రవణము, కీర్తనము, విష్ణు నామస్మరణము, పాద సేవనము, అర్చనము, వందనము, దాస్యము, స్నేహభావము, ఆత్మ నివేదనము అనేటువంటి 9 రకాల భక్తి మార్గాలు ఉన్నాయి అని చెప్తారు. వీటిలో దేనినైనా సాధన చేయవచ్చు అని భాగవతంలో చెప్పబడింది అని అంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి అందరికీ. సో ఈ విధంగా ఈ అధ్యాయము ముగించబడింది.